కార్డియాలజిస్ట్ కాదు. ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ఎక్స్రే చేస్తున్నారు, అల్ట్రాసౌండ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏమవుతుంది? మీరు ఎక్స్రే మెషిన్ అంటే ఎక్స్రే రిపోర్ట్ వస్తే ఏఐ విల్ రీడ్ ఇట్. AI will tell you, computer will tell you that maybe some disease is present. So ఇట్లాంటి అన్ని చేంజెస్ వస్తాయి and you have to be ready for that. That is my only suggestion. ఏమైనా కొత్త స్కిల్స్ వస్తే, కొత్త ఆపర్చునిటీస్ వస్తే you have to catch that. తిన్న తర్వాత ర్యాపర్ ఉంటుంది కదా, చాక్లెట్ ర్యాపర్. ఒక మంచి స్కీమ్ ఉంది ఆ షాప్లో. 3 ర్యాపర్లు కనుక తిరిగిస్తే ఆయన నాకు ఇంకో చాక్లెట్ ఇస్తాడు. అర్థమైందా? చాక్లెట్ తోటి ర్యాపర్ వస్తుంది. 3 ర్యాపర్లు కనుక తిరిగి షాప్లో ఇస్తే నాకు ఇంకో చాక్లెట్ వస్తుంది. నా దగ్గర మొదటిలో 15 రూపాయలు ఉన్నాయి. నేను మొత్తం ఎన్ని చాక్లెట్లు తినగలుగుతాను మ్యాక్సిమం? కొద్దిగా ఆలోచించాను, అంత ఈజీ కాదు క్వశ్చన్. నాకు 5 లీటర్ల బకెట్లో 4 లీటర్ల నీళ్లు కావాలి. నేను ఇంకేమి యూజ్ చేయలేను. ఎట్లా నేను 4 లీటర్లు తీసుకురావచ్చు? ఎన్నిసార్లన్నా నింపవచ్చు, ఎన్నిసార్లన్నా పడేసేయచ్చు. స్కేల్ లేదు, దారం లేదు, ఏం లేదు. 5 లీటర్ల బకెట్లో 4 లీటర్లు నేను నింపాలి ఈ 2 బకెట్లు యూజ్ చేసుకొని. ఎట్లా చేయొచ్చు? ఒక ట్యాప్ ఉంది, నల్ల ఉంది, నల్లలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కే విష్ణువర్ధన్ రెడ్డి సార్. మొత్తం చదువుకోవాలా, సైన్స్ ఎక్కువ చదువుకోవాలా, ఇదంతా మీరు సార్ని అడిగితే మళ్ళీ మీకు దొరకరు సార్. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ మీ క్యాంపస్ కూడా తర్వాత 2-3 నెలల తర్వాత వస్తారు. సో ఇప్పుడే ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని అన్నీ అడగాలి. ఓకే, సో నౌ ఐ రిక్వెస్ట్ సంచిత్ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇప్పుడు ఏం అంటే ఫ్యూచర్లో ఏం చేయాలి, దీనిలో 2-3 ఆప్షన్ ఉండేది. ఒకటి ఇంజనీర్, డాక్టర్, క్రిటికల్ యాక్టివ్, కార్డియాలజిస్ట్,